రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం అదృశ్యమైనట్లు అధికారులు ప్రకటించారు. 29 మంది సిబ్బందితో చెన్నై తాంబరం నుంచి పోర్ట్ బ్లేయర్ కు బయలుదేరిన AN-32 విమానం రాడార్ కు సంబంధాలు ఉదయమే తెగిపోయాయి. అనంతరం ATCతో సైతం సంబంధాలు కట్టయినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రకటించారు. గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నావీ, ఎయిర్ ఫోర్స్, తీర రక్షక దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ మదార్ సిద్ధంగా ఉన్నారు. మదార్, అప్డేట్ ఏమనుందా? మొత్తంగా ఉదయం 7:45కు బయలుదేరినటువంటి ఈ ఫ్లైట్ అనేది కూడా AN-32 అనే విమానం ఉదయం 8:20 నిమిషాల తర్వాత రాడార్తో పూర్తిగా సంబంధాలు పెరుగుతాయని అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ విమానంలో దాదాపుగా 29 మంది సిబ్బందితో ఈ విమానం పోర్ట్ బ్లేర్ బయలుదేరినందుకు కూడా అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే రాడార్తో ATCతో పూర్తి స్థాయిలో సంబంధాలు పెరిగిపోయినప్పటికీ ఈ విమానం యొక్క ఆచూకీని కనుక్కునేందుకు ఇప్పటికే అధికార వర్గం, అలాగే కోస్టల్ గార్డ్, నావీ, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో జలవేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి 29 మంది సిబ్బందికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఎప్పుడైతే ATCతో సంబంధాలు తొలగిపోయాయో అప్పుడే వాళ్ళు వాయుసేన కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించిన పరిస్థితి కూడా ఉంది. ఆ సమాచారం అందిన వెంటనే దీనికి సంబంధించి వెతుకులాట అనేది కూడా ప్రారంభించినట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. జ్యోత్స్న. ఓకే, రైట్ మదార్.